మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం డబ్బులు వెచ్చించడం చాలా సంతోషమని, డబ్బులు ఎన్ని ఉన్నా సేవ చేయాలనే గుణం కొందరిలోనే ఉంటుందని చిన్నశంకరంపేట మండలం సూరారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విఎస్టీ పరిశ్రమ సిఎస్ఆర్ నిధిలో 60 లక్షల రూపాయలు వెచ్చించి 3 అదనపు తరగతి గదులతో పాటు విద్యార్థులకు మూత్రశాల నిర్మాణం కోసం రౌండ్ టేబుల్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విఎస్టీ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులతో భూమి పూజ నిర్వహించారు. భూమి పూజ నిర్వహించిన ట్రస్ట్ సభ్యులకు విద్యార్థుల హర్షధ్వానాల మధ్య స్వాగతం పలికారు. పాఠశాలను దత్తత తీసుకొని పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న టైటన్ రౌండ్ టేబుల్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చైతన్య, లోకేష్ రెడ్డిలను శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాంపల్లి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకుంటారని, సూరారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉన్నప్పటికీ తరగతి గదులు సరిపోను లేక ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని ట్రస్టు సభ్యులకు తెలియజేయడంతో వెంటనే స్పందించిన సభ్యులు గదుల నిర్మాణం కోసం విఎస్టీ పరిశ్రమ సిఎస్ఆర్ నిధుల నుంచి 60 లక్షల రూపాయలు వెచ్చించి తరగతి గదులు, మూత్రశాలలు నిర్మించడం కోసం ముందుకు రావడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చిన ట్రస్టు సభ్యులకు కంపెనీ యాజమాన్యానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ఆవరణలో క్రీడా మైదానం, మంచినీటి సమస్య అసంపూర్తిగా ఉన్న మరో 2 తరగతి గదులను పూర్తి చేసి ఇవ్వాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి ట్రస్ట్ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి, కాంట్రాక్టర్ రమేష్, టైటన్ రౌండ్ టేబుల్ ఇండియన్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చైతన్య, లోకేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాగరాజు, మాజీ ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మాధవి, పవన్ గౌడ్, ఉపాధ్యాయులు రవి, ఆసిఫ్, లక్ష్మీనారాయణ, శిల్ప, విజయశ్రీ, జయశ్రీ, మనీష్ రెడ్డి, శిల్ప, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. విఎస్టీ వారికి, సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. గ్రామ ప్రజలందరి తరపున, వాళ్ళందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మీరు తీసుకున్న ఈ గొప్ప కార్యం అనేది నిజంగా పేద విద్యార్థుల జీవితాల్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు అందేటటువంటి చదువు ద్వారా, అన్నిటి ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు మా గ్రామానికి అందిస్తున్నందుకు నిజంగా గ్రామ ప్రజలందరి తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయల వర్క్ శాంక్షన్ చేపేయడమే గగనం ఈ రోజులలో. అటువంటిది ఒక స్వచ్ఛంద సంస్థను రిక్వెస్ట్ చేసి ఇక్కడున్న పరిస్థితులను వివరించి, ఇక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని వివరించి, ఇక్కడ ఉన్నటువంటి అవసరాన్ని వివరించి ఒక 60 lakhs వర్క్ శాంక్షన్ చేపించడం అనేది ఒక ఉద్యోగిగా సారు చేయడం అనేది నిజంగా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఉద్యోగులు ఏంటంటే వచ్చినామా, మన పని చేసుకున్నామా, జీతం వచ్చిందా, పోయినామా అనేటటువంటి ఉన్నటువంటి అప్రోచ్ చేయడం ఇంపార్టెంట్ సార్. సంస్థ ఉన్నా దాన్ని వినియోగించుకునే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. అప్రోచ్ అనేది కూడా ఉండాలి. వాళ్ళు కూడా మనకి యాక్సెప్టివ్ అందరికి ఇవ్వరు సార్. అటువంటి యాక్సెప్టబిలిటీ ఉండి అవసరాన్ని వివరించారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసారు. కాబట్టి ఈ యొక్క కార్యానికి నిజంగా వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళకు గ్రామ ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ పనిచేసుకోవచ్చు. కానీ మా గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి ఇంత దూరంలో ఉన్న పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం ఏదైనా వాళ్ళకు వసతులు కల్పించగలిగితే, అకాడమిక్ సైడ్ ఉపాధ్యాయులను కానీ గవర్నమెంట్ కల్పిస్తుంటుంది. ఇంకా అకాడమిక్ సైడ్ కూడా వేరే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అకాడమిక్ సైడ్ అంతా గవర్నమెంట్ సపోర్ట్ చేసిన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేసినప్పటికీ కొంత వెనుకబడి ఉన్న కారణంగా మీలాంటి వారు ఈ పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ముందుకు వచ్చినందుకు మా గ్రామాన్ని, మా పాఠశాలను దత్తత తీసుకొని అడాప్ట్ చేసుకొని మీరు ఈ కార్యక్రమం తీసుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన అంశం సార్. మరియు మిమ్మల్ని ఇంకో చిన్న రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాకు చిన్నగా ఈ కాంపౌండ్ వాల్ కొంచెం బ్రేక్ అయింది సార్. అది మన దాంట్లో బడ్జెట్లో లేదు. ఈ కాంపౌండ్ వాల్ బ్రేక్ అయిన కాంపౌండ్ వాల్ కొంచెం రిపేర్ చేసి, చిన్న తక్కువ ఖర్చు రిపేర్ చేసి ఆ గేట్స్ ఎక్కిస్తే సాయంత్రం పూట కానీ పశువులు కానీ, పందులు కానీ, ఇతరులు కానీ రాకుండా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంది సార్. కాబట్టి అది కూడా చిన్న ఆ పని టేకప్ చేస్తారని ఆశిస్తున్నాం సార్. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మిమ్మల్ని. అట్లే మా తరఫున కానీ, మా విలేజ్ తరఫున కానీ, మా గ్రామస్తుల తరఫున కానీ, పెద్దల తరఫున కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు పూర్తి సహాయ సహకారాలు, మీ పనులు పూర్తి చేసుకోవడానికి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు సార్. మరి మీరు సహృదయంతో మా పేద పిల్లలకు తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పదని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.